హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఎంతో సింపుల్ గా చేసుకునే బీరకాయ ఉల్లికారం పెట్టిన కర్రీ. ఈ రెసిపీ కావాల్సింది చిన్నగా కోసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, ఒక 3 ఆనియన్స్ తీసుకోండి మీడియం సైజు, 2 వెల్లుల్లిపాయలు తీసుకోండి, ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని పెట్టుకోండి. ఒక 5 పచ్చిమిర్చి తీసుకోండి. స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోండి. ఆనియన్స్ బాగా వేయించుకోండి, రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు. ఆనియన్స్ ఇలా వేయించుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. మేము డబ్బా వాళ్ళకి కూడా స్టార్ట్ చేస్తాం. ఎవరికైనా హోమ్ ఫుడ్ కావాలనుకున్న వాళ్ళు, ఇంటి ఫుడ్కి దూరంగా ఉండేవాళ్ళు నాకు కాంటాక్ట్ అవ్వండి. ఇంట్లోనే ఫుడ్ రెడీ చేసి మీకు క్యారేజెస్ అవి పంపిస్తూ ఉంటాము. మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఛానల్లో ఉంటుంది నా నంబరు, విజిట్ అవ్వండి. నంబర్ చూసి ఓన్లీ వాట్సాప్ చేయండి. ఇంకా కొంచెం ఆనియన్స్ వేగాలండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి, టైం పాస్కి అయితే వద్దు. హోమ్ ఫుడ్ మిస్ అయ్యే వాళ్ళు, బ్యాచిలర్స్, జాబ్స్ కోసం దూరంగా వచ్చి ఉంటారు చూడండి, ఓన్లీ వైజాగ్ మాత్రమే. మీ ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక నాకు ముందుగా కాంటాక్ట్ అవ్వండి. ఆనియన్స్ ఇలా బాగా వేగిపోయిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకోవాలండి. మీకు ఏ రెసిపీస్ కావాలన్నా చేస్తాము, కానీ 1 డే బిఫోర్ చెప్పాలి, ఎందుకంటే గ్రాసరీస్ అవి తీసుకోవాలి కదా. బీరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఒకసారి టేస్ట్ చూడండి, మా ఫుడ్ మీరే అంటారు బాగుందని. చాలా హైజీనిక్ గా చేస్తాము, ఇంట్లో ఎలా వండుకుంటామో అలాగే ఉంటుంది. బీరకాయలు బాగా కలిపేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ పసుపు వేసుకుని ఉంచుకోవాలి. సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దు, మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఉంచేసుకోండి. వాటర్ అది ఏం పోసుకోక్కర్లేదు, మూత పెట్టి వదిలేస్తే బీరకాయల్లోంచే వస్తుంది వాటర్. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా పక్కన పెట్టేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసుకుని కలుపుకోండి బాగాను. బాగా కలుపుకున్న తర్వాత కారం వేసుకోండి. బీరకాయలు మగ్గిన తర్వాతే కారం వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. మా ఇంట్లో చేసుకునే బీరకాయ కర్రీ అనమాట. మేమైతే ఇలాగే చేసుకుంటాము, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కారం వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుని కలుపుకుని మూత పెట్టేసుకోండి. మళ్ళీను కర్రీ స్టేజ్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.